కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యము 5, అవమానం 6. ఈ రాశి వారి ప్రారంభంలో ఆదాయములకు మించిన ఖర్చులు, శత్రురోగ రుణబాధలు, నమ్మిన వారి వల్ల మోసము, చోరభయము, అపనిందలు, మనశ్శాంతి లేకపోవడం జరుగును. సెప్టెంబర్ తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పు కనిపించి స్థలములు, భూగృహత కొనుట, స్థిరాస్తిని అభివృద్ధి చేయుట, వివాహ శుభకార్యాలు నెరవేరుట, బంధుమిత్రు సంయోగం కలుగును. తలచిన కార్యక్రమంలో జయము, చేయి వృద్ధిగా ఉంట జరుగును. పుణ్యక్ష దర్శనము, విదేశములు జరుగును. ఈ యొక్క రాశి వారు విద్యార్థులకి ప్రారంభ సమయంలో విద్య ఆసక్తి ఉండదు, జ్ఞాపశక్తి తగ్గును, చదివిన అర్థం కాకపోవడము, అట్లాగే మధ్యత్వముగా ఉండును. సెప్టెంబర్ తర్వాత విద్య ఆసక్తి పెరుగును. మొదటి శాంతి కన్నా రెండవ శాంతిలో మంచి మార్పులు రావడము, ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, ఇష్టం లేని ప్రదేశంలో ట్రాన్స్ఫర్లు, అధికార ఒత్తిడి, సెప్టెంబర్ నుండి ఉద్యోగ వృద్ధి, స్థిరత్వం కొనును. ఈ కుంభరాశి వారికి వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండును, పెట్టుబడులు ఎక్కువ అవును, శ్రమ పడవలసి వచ్చును. కాయగూరగాయలు, పండ్ల తోటలు, చేపల చెరువులు వారి ఆదాయం బాగుండు. శాంతి పూజ. ఈ రాశి వారికి గురువులకు 16,000 జపము, శనగల దానము, మహాశివరాత్రి రోజున ఈశ్వరుడికి అభిషేకము, విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల విశేషపడింది. రాహుకేతులకు దోష నివారణకు దేవీ సంబంధించినటువంటి పూజలు, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, అష్టములు చదివిన బాలాత్రిపుర సుందరి గ్రామ దేవతను పూజించేవారు. వీరికి అదృష్ట రత్నము నీలము, అదృష్ట సంఖ్య 8.